నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మకర రాశి వాళ్ళ కోసం వాళ్ళ లక్షణాలు, అలాగే వాళ్ళు అడిగినటువంటి చాలా ప్రశ్నలు. ఎందుకంటే వాళ్ళు కొన్ని చాలా మనకు ముఖ్యమైన ప్రశ్నలు చాలామంది వేశారు. వాటిలన్నిటికి కూడా అంటే మనకి కామెంట్ సెక్షన్‌లో వాళ్ళు మనకి తెలిపినటువంటి విధంగా మనం వాళ్ళన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే, అందులో ఎక్కువ మంది మనకి ఒక 10 పాయింట్లు మనం అందులోని తీసుకొని దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. అలాగే ఈ కొత్తగా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. వీడియో చూస్తున్నప్పుడు కిందన కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం అందరికీ అలవాటే. అలాగే కొత్తగా కూడా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మరీ ముఖ్యంగా అందరికీ అంటే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే, మనం చాలా సంఘటనలు మనకి గత 2, 3 రోజుల నుంచి కూడా మనం చాలా యూట్యూబ్‌లోని అదే మన సామాజిక మాధ్యమాల్లోని అబ్యూస్ కంటెంట్స్‌గా చాలామంది చాలా రకాలుగా పిల్లల కోసం మాట్లాడడం గానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్ట చేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. అంటే మనం వాళ్ళ విషయంలోని వాళ్ళ తల్లిదండ్రులది పొరపాటుందా, ఏముందనేది మనం పక్కన పెట్టినట్లయితే మాత్రం పిల్లల్లోని ఆధ్యాత్మికమైనటువంటి భావన, చింతన లేకపోవడానికి కూడా ఇదొక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కాన్వెంట్‌లోంచి చదివించడం, అక్కడి నుంచి హాస్టల్‌లో వేయడం, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు ఫారిన్ కంట్రీస్‌లో ఎళ్లి అక్కడ చదువుకోవడమే గానీ, ఇలా వాళ్ళంతా ఆధ్యాత్మికత అనేది అంటే ఒక గుడికెళ్ళడం, ఒక గుడిలో ఒక 10 నిమిషాలు కూర్చోవడం, అలాగే భగవంతుడిని ఆరాధించుకోవడం, అంటే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల ఇలాంటి దుర్బుద్ధులైనటువంటి అలవాట్లు మనుషుల తలలో నుంచి తొలగిపోతాయన్నమాట. అంటే ఇలాంటి దుర్బుద్ధులన్నీ ఏవి కూడా తలలో ఉండవు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భావంతో ఉంటారు. అమ్మా, నాన్నని పూజించుకోవడం, అలాగే భార్యని గౌరవించి చూసుకోవడం, అలాగే పిల్లల్ని చక్కగా మంచి చదువులు చదివించుతూ ఎప్పుడు కూడా వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి మంచి మంచి విలువలతో కూడినటువంటి మాటలు చెబుతూ వాళ్ళని అభ్యున్నతమైనటువంటి ఈ సమాజంలోకి వాళ్ళని పెంచి వాళ్ళ ద్వారా 10 మంది బాగుపడేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దగలిగినప్పుడే మన జీవితం చాలా సార్థకమైందనే చెప్పుకోవచ్చు. అంతే ఎన్ని కోట్లు సంపాదించినా ఈ జీవితానికి మనం అనుకుంటాము మా పిల్లలకి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాము అని. కానీ అది ఏమీ లేదండి. మీ పిల్లలకి కోట్ల రూపాయల సంపాదన కన్నా ఆధ్యాత్మికమైనటువంటి భావన పిల్లల్లో లేకపోతే, దేవుడి మీద భక్తి, భయం లేకపోతే, మనం వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా సరే, తర్వాత వాళ్ళు మనల్ని ఉంచేది మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే. ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను. మరీ ముఖ్యంగా అంటే నేను చెబుతున్నది అంటే ఏంటి మా కోసం అంటే మకర రాశి వాళ్ళకి చెప్తూ కంటెంట్ వేరే దారిలోకి వెళ్తుంది అనుకోవద్దు. మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నాను. పిల్లలకి మీకు వీలు దొరికినప్పుడు ఆదివారం పూటైనా సరే ఒక గంట సేపు మీరు టైం కేటాయించి బర్గర్‌లకి తీసుకెళ్తుంటాము. ఈ కేకులు తినిపించడానికి, లేదంటే బేకరీలకి తీసుకెళ్తుంటాము. లేదంటే ఈ బయటికి ఎక్కడైనా చిల్డ్రన్స్ పార్కులకి తీసుకెళ్తుంటాము. అలాగే సినిమాలకి తీసుకెళ్తుంటాము. 2:30 గంటలు, 3:30 గంటలు చూపించే సినిమాలకి తీసుకెళ్తుంటాము. వీటిలన్నిటి నుంచి కూడా కాకుండా ఒక్క అరగంట గుడికి తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి తీసుకెళ్ళి ఆ గుడిలోని ఒక అరగంట సేపు ఆ దేవుడి ఎదురుగా కూర్చోబెట్టి మీ మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి లలిత స్తోత్రం కానీ, ఆంజనేయం స్తోత్రం కానీ, మీ కులదైవం అయినొచ్చు లేదంటే ఆ వెంకటేశ్వర స్తోత్రం కానీ ఏదో ఒకటి చదివించండి. వారానికి ఒక్కరోజు, నెలకి 4 రోజులు, 4 గంటలు గాని మీరు చేసినట్లయితే, వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులొస్తాయండి. వాళ్ళు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. తల్లిదండ్రులంటే మరి ముఖ్యంగా భయం, భక్తి ఏర్పడుతుంది. జీవితంలోని ఎంతో సాధించగలుగుతారు. ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికత లేనిదే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి రాలేము. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి పిల్లలు. లేదంటే పిల్లలు కూడా చెడిపోయి వివిధ మార్గద్రవ్యాలతోటి అలవాటు పడి కూడా చెడిపోయే అలవాటుంది. మనం కోట్ల రూపాయలు సంపాదించడం అనేది గొప్ప కాదు. మన పిల్లలకి మంచి ఆధ్యాత్మికమైనటువంటి భావన ఇచ్చామా లేదా? వాళ్ళకి ఒక మంచి సంప్రదాయమైనటువంటి విలువలు ఇచ్చామా లేదా అనేది మాత్రం చూసుకోండి. చేతులు ఎత్తి మరీ దండం పెట్టి మీకు అందరికీ చెప్తున్నది ఇదొక్కటే. మీ పిల్లలకి
అవకాశం దొరికినప్పుడల్లా మీ దగ్గరలో ఉన్నటువంటి గుడికి తీసుకెళ్ళి ఒక్క అరగంట సేపు కూర్చోబెట్టి వాళ్ళకి ప్రార్థన చేయడం, పూజ చేయడం నేర్పించండి. నేర్పించినట్లయితే వాళ్ళు ఎదిగిన తర్వాత మనకి వాళ్ళు చెట్టు అంటే ఒక చెట్టుని నాటితే ఎంత పుణ్యం, అది ఎదిగి మనకి కొన్ని వేల మందికి మనకి ఎలా నీడనిస్తుందో, అలాగే ఈరోజు మీ బాబుని చిన్నప్పటి నుంచి కూడా గుడికి తీసుకెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి పూజలు చేయించి వాళ్ళకి నేర్పించినట్లయితే తను పెద్దయ్యి మనకి చెట్టులాగా అంటే ఒక తల్లి తండ్రిని ఎలా పూజించుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవ మర్యాదలతో ఎంత బాగా చూసుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మికత ఏర్పడుతుంది. మనం చనిపోయినంత వరకు కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మన కొడుకులు కానీ, మన ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే. అందుకని చేతులెత్తి అందరికీ నేను చెప్పేది ఒకటే, మన పిల్లలు చెడిపోకుండా ఉండాలి అంటే మాత్రం మనం తప్పకుండా మన పిల్లలకి మంచి విలువలైనటువంటి సంప్రదాయమైనటువంటి గుడికి తీసుకెళ్ళడం కానీ, మంచి మాటలు చెప్పడం, ఎప్పుడు కూడా విలువైన మాటలు చెప్పడం, మహాభారతం చెప్పడం, భగవద్గీత చెప్పడం, రామాయణం చెప్పడం, ఇలాంటి విషయాలు మీరు కొంచెం కొంచెం చెప్పినట్లయితే మాత్రం ఆ పిల్లలు చాలా చక్కగా వింటారండి పిల్లలు. తప్పకుండా మీరు చెప్తే తప్పకుండా వింటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుందండి. అలాగే మనం ఈరోజు అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం దయచేసి నేను చెప్పిన మాటలన్నీ మీకు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఇది ఒక్క పని చేయండి చాలు. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం. మకర రాశి వాళ్ళ తాలూకా జీవితంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, మీ జీవితంలోని చాలా దగ్గరగా ఉండేటువంటి విషయాల కోసం మనం చర్చించుకుందాము. అలాగే మనం ఈరోజు మకర రాశి వాళ్ళ లక్షణాలు చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి మకర రాశి వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటారా, వాళ్ళకి ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు అంటే మనకి ఎగ్జామ్స్ ముందు ఎన్ని పరీక్షలు ఉంటాయో అన్ని పరీక్షలన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకే పెడతాడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం చదువుతున్నప్పుడు కూడా ఇబ్బందులు అంటే తల్లిదండ్రులు అంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా పాపం చాలా బాగా చదివి కష్టాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూస్తూ పిల్లలు ఎదగడం మొదటి స్టెప్. రెండవది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చివరికి ఉద్యోగం అనేది ఏదో రకంగా కుటుంబ పోషణ కోసం ఉద్యోగం సాధించడం, దాని తర్వాత తన కుటుంబం కోసం, ఇది అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెళ్ళు వాళ్ళందరికీ మ్యారేజ్లు చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా బాగా చూసుకున్న తర్వాత తన జీవితంలోకి వచ్చేసరికల్లా తన జీవితంలో కూడా ఒడిదొడుకులు ఎదురవుతున్నప్పటికీ కూడా తన ఫ్యామిలీని చూసుకోవడం, దాని తర్వాత పిల్లల్ని మెయింటైన్ చేయడం, పిల్లల్ని బాగా చూసుకోవడం, చదివించుకోవడం, వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని రావడం, ఇలాగ అలుపు ఎరగని ఒక రాశి ఏవైనా ఉన్నది అంటే మనం అది మకర రాశి అని చెప్పుకోవచ్చు. మరి ఎన్ని వన్ బై వన్ అలా కష్టాలు అనేవి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి చేదోడు వాదోడుగానే వస్తుంటాయా అనిపిస్తూ ఉంటుంటుంది. అంటే ఎప్పుడు ఇదిగో మనకి కష్టం తీరిపోయింది, ఇదిగో ఈ రోజుకి వచ్చి ఈ వారం రోజుల్లోకి వచ్చి బాగా రిలీఫ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నా అన్న టైంలో ఏదో ఒక రకమైనటువంటి పిడుగులాంటి వార్త వినడం, మళ్ళీ మనకు ఆ సమస్యని ఎదుర్కొని దానికోసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం స్పెండ్ చేయడం, జీవితం అనేది అలాగ మళ్ళీ కంటిన్యూ చేయడం, భారం అంతా కూడా ఆ భగవంతుని మీద పెట్టడం. చూసారండి, ఆ భారం అంతా కూడా శ్రీరాముడి మీద పెట్టి మాకు ఏం పర్వాలేదు, మాకు ఏ కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ శ్రీరాముడు ఉన్నాడు, అంతా భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలోని పెద్దగా ఉన్నట్లయితే మాత్రం కుటుంబాన్ని అంతటినీ కూడా ఒంటి చేత్తో లీడ్ చేసుకొని రావడం, అలాగే చెల్లెలకి అక్కలకి మ్యారేజ్లు బాగా మంచి సంబంధాలతో మ్యారేజ్లు చేయడం, వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూడడం, అంటే నా భార్య నా పిల్లలు నా కుటుంబమే అని చూసుకోకుండా నా అన్నదమ్ములు నా చెల్లెళ్ళు నా బావమరుదులు ఇలా అందరూ కూడా బాగుండాలి, నాతో పాటు నా నలుగురు కూడా బాగుండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి వారు మకర రాశి వారు. అలాగే వీళ్ళు పాపం వీళ్ళందరినీ కూడా ఒక మంచి లైఫ్ సెటరేట్ చేసి అన్నీ చేస్తున్న వెనకాతలు ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళకి అనుకూలించవండి.
ఎందుకంటే మన అనుకునే వారి నుంచి ఎప్పుడు కూడా పోరాడడమే జరుగుతుంది. మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటుంటారు. మాటలతో గుచ్చుతూ ఉంటుంటారు. మనం ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవ్వకుండా ఏదో రకమైనటువంటి పనులతో అడ్డగించడం చేస్తుంటారు. మనం ఎంత ప్రయత్నించినా సరే ఏంటి మనకు తెలియదు. మనకంతా కూడా ఏంటంటే మన ముందే నవ్వుతూ ఉంటుంటారు. మనతోటి అన్ని మాటలు మాట్లాడుతుంటారు. మన అనుకునే ఉంటారు. మన మేలు కోరే ఉన్నారేమో వీళ్ళందరూ అని అనుకుంటాము. కానీ చివరికి వాళ్ళందరూ కూడా మనల్నే మోసం చేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూసారండి ఎంత లోతైన విశ్లేషణ ఉందో మీ జీవితంలో. మరి అందుకే చెప్తుంటాను ఈ ప్రతి విషయం, ప్రతి సంఘటన కూడా మీ జీవితానికి చాలా హత్తుకునే విధంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాలు, సుఖాలు అన్నీ కూడా నా అనుకునే వారి కోసం త్యాగాలు చేసిన తరువాత వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి అందరూ కూడా ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించుకొని, ఎవరికి వాళ్ళు సంపాదించుకున్న తర్వాత రెక్కలొచ్చినట్టు ఎగిరిపోతే, తర్వాత మీరు, మీ భార్య, మీ పిల్లలు మనం ఏవి సంపాదించుకోలేకపోయాం. ఉన్నదంతా కూడా అందరికీ ఖర్చు పెట్టుకోగలిగాం. అందరూ నా అనుకున్నాం. కానీ అందరూ మమ్మల్ని మోసం చేశారే అనుకునేటువంటి భావన మీకు ఎప్పుడొస్తుంది? 40-45 ఏజ్‌లో మనకు తెలుస్తుంది. కళ్ళు తెరుస్తాయి. అయ్యో! ఆ రోజు నేను అందరూ నా అనుకున్నాను. అందరూ నా వాళ్ళే అనుకున్నాను. అయితే వాళ్ళందరూ కూడా నా బంధువర్గమే అనుకున్నాను. కానీ నాకే చివరికి అందరూ కూడా వెన్నుపోటు పొడుస్తారా అని కొంతమందికి కొన్ని విషయాల్లో మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే 50-60% మనకి ఎక్కువగా మనకి జరిగే అవకాశాలు ఉన్నాయని మన ఇటు సైడ్ నార్త్ సైడ్ బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడు గానీ, ఇటు అందరితో మాట్లాడినప్పుడు గానీ, నార్త్ సైడ్ పెద్ద పెద్ద సిద్ధాంతులు అందరూ కూడా ఇటు కేరళ గానీ, చెన్నై గానీ వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి మీకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విశ్లేషణ కూడా చాలా చక్కగా ఉండాలి. మనం మాట్లాడేది ప్రతీది కూడా మన జీవితంలో జరిగే సంఘటనలు అయి ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో మన ప్రేమను త్యాగం చేసుకుంటాం. మన లైఫ్‌ని త్యాగం చేసుకోగలుగుతాం. మన అనుకునే వారి కోసం మన జీవితంలోని చాలా కొన్ని కోల్పోతాం. సంతోషాలు కోల్పోతాం. టైం అనేది చాలా విలువైనది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. కానీ ఇవన్నీ కోల్పోయి ఎవరి కోసం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎవరైనా నా అనుకోని ఎంత చేసామో అందరూ కూడా మనల్ని ఒంటరివాడిని చేసి, మనకి కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మనకి సహకరించినప్పుడు ఆ కలిగే బాధ అనేది వర్ణనానికి. మనకి వెనకాతల నుంచి అందరూ చెబుతున్నా సరే, ఆ సమయంలో లేదు వీళ్ళందరూ నా వాళ్ళే. వీళ్ళు నాకు ఏ ఇబ్బందొచ్చినా సరే నా కుటుంబాన్ని చూసుకుంటారు, నా ఫ్యామిలీని చూసుకుంటారు, నా బంధువర్గం అందరూ కూడా నన్ను, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటారని చెప్పి మనం పరిగెత్తుతూ వాళ్ళకందరికీ హెల్పింగ్‌లు చేస్తూ, మనకి ఆ రూపాయి కూడా భారమే అయినప్పటికీ కూడా మనం పైనుంచి కూడా తీసుకొచ్చి మన అనుకునే వాళ్ళందరికీ కూడా మనం ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా జీవితంలో నువ్వు మాట్లాడే మాట, మీరు మాకు ఏం చేశారు? మా కష్టం మీద మేమే బతికామే తప్ప, మీ కష్టంతోటి మేమేం బతకలేదు కదా! అని ఒక మాట మాట్లాడేటప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తది. అయ్యో! వీళ్ళ కోసమా మనం రాత్రి పగలు కష్టపడ్డాం. వీళ్ళ కోసమా మనం ఇంత కష్టపడి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అంటే మనం పరిగెట్టి సహాయం చేసాము. ఇంత చేసినప్పటికీ కూడా వాళ్ళు అనే మాటలు మన మనసుకి చాలా గుచ్చుకునేటట్టుగా మాట్లాడుతుంటారు. ఎటకారంగా మాట్లాడుతుంటారు. ఈరోజు మన ఆర్థికంగా ఆ రోజు మన సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. వాళ్ళందరికీ సహాయం చేసి మనం ఎప్పుడూ కూడా డౌన్‌లోనే ఉంటాము. వాళ్ళు మనల్ని చూసి ఈ జీవితంలో నువ్వేమి సంపాదించావు అని చెప్పి తిరిగి వాళ్ళు మనల్ని క్వెషన్ ఏసే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా మకర రాశి వారికి ఉన్నాయని చెప్పి మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మన కోసం మనం ఎప్పుడు కూడా కష్టపడం. ఇతరుల కోసం కష్టపడి, ఇతరుల కోసం వాళ్ళ బాగోగుల కోసం మనం చూసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్పర్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం సంపాదించే వయసులోని మనం అందరికీ ఖర్చు పెట్టి, మనకి దాచుకునే టైంలోని మన దగ్గర ఇన్‌కమ్ సోర్స్ లేనప్పుడు అవతల వాళ్ళందరూ కూడా ఒక రేంజ్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా మనల్ని చూసి నువ్వు జీవితంలో ఏవి సంపాదించుకోలేకపోయావు, నువ్వు జీవితంలో ఏవి కష్టపడలేకపోయావా అని చెప్పి వాళ్ళే తిరిగి మనల్ని పాయింట్ ఔట్ చేసే అవకాశాలు కూడా మన మకర రాశి వాళ్ళలో 100కి 80% ఉన్నాయండి ఈ విషయంలో మాత్రం. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలు ఒకటి కాదండి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే జీవితంలో చాలామంది మకర రాశి వాళ్ళకి తెలుసు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏసే ప్రతి స్టెప్ కూడా
చాలా ఆలోచించి, దూరదృష్టితోటి ఆలోచించి వేస్తూ ఉంటారు. ఏ కష్టాన్నైనా సరే చాలా పాజిటివ్ తీసుకుంటారండి. ఎవరు ఎన్ని మాటలన్నా సరే, ఈరోజు నీ టైం నడుస్తుంది మాట్లాడు, రేపు నా టైం వస్తుంది దానికి నేను సమాధానం చెప్తాను అనేటువంటి అద్భుతమైనటువంటి మంచి ఆలోచన ధోరణితో ఉన్నవాళ్ళు మనకి మకర రాశిలో కనిపిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే ఏ పనైనా సరే, వాళ్ళు చాలా కష్టార్జితంతో ఉంటుంది. వాళ్ళ తెలివితేటలు, సొంత తెలివితేటలతోటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ సొంత తెలివితేటలతోటి సంపాదిస్తుంటారు. ఎటు కూడా వాళ్ళకి కలిసి రాదు. ఎటో ఒక రూ. 10,00,00,000, 5,00,00,000 లేదంటే ఆస్తులు గాని ఏవి కలిసి రావండి. వాళ్ళ జీవితంలోని పాపం వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ కష్టార్జితమే ఉంటుంది. వాళ్ళ తెలివితేటలు పెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి, వ్యాపారాలు చేసి, మంచి మంచి ఉద్యోగాలు కష్టపడి చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు ఒక అభ్యున్నతమైనటువంటి స్థానంలోని, నలుగురిలోని మంచోళ్ళు అని అనిపించుకునేటువంటి స్థాయిలో ఉన్నారు అంటే మకర రాశి వాళ్ళు ప్రతి వెనకాతల ప్రతీది కూడా వాళ్ళ కష్టమే ఉందే తప్ప ఎక్కడ సుఖాలనేవి వాళ్ళు చూడలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రతీది కూడా, ఎందుకంటే వాళ్ళు సిస్టర్స్ మ్యారేజ్‌లు చేసుకున్నారు. మీకు ముందు నుంచే చెప్తున్నాను అదే, కుటుంబ బాధ్యతలనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మకర రాశి వాళ్ళకి. కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పాపం వాళ్ళందరికీ పిల్లలకి చే పె మ వాళ్ళ సిస్టర్స్‌కి చూసుకుంటారు. అన్నదమ్ములకి అలాగే అందరికీ కూడా చాలా చక్కగా చూస్తుంటారు. వీళ్ళు అభిప్రాయ భేదం అనేది ఎవ్వరికీ చూడరు. వీళ్ళ మనసులో ఎటువంటి కల్మషం ఉండదండి. మకర రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంటారు. ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ఉంటారు. ఎనకాతల పిల్లలకి అయ్యో! నా పిల్లలకి నేనేమి దాచుకోలేదే, లేదంటే నా పిల్లల కోసం నేనేమి ఎక్కువగా ఖర్చు పెట్టలేకపోతున్నానే, మంచి స్టడీ చదివించలేకపోతున్నానే అని కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈరోజు మనకి ఇలా టైం బాలేదు. అంతా భగవంతుడు మనకి ఈరోజు కష్టాలు ఇచ్చాడు. రేపు మన పిల్లలకి మంచి సుఖాలు ఇవ్వచ్చు. మనం ఈరోజు చేసుకునేటువంటి పుణ్యం రేపు మన పిల్లలకైనా సరే దక్కుతుంది అనేటువంటి మంచి ఆలోచన, మంచి ద్వారంతోటి వీళ్ళు లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారండి. అలాగే ఇంకా మరిన్ని విషయాలు మీకోసం తెలుసుకుందాం. మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. వీళ్ళు ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నలు మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఒక 5, 6 ప్రశ్నలు మనం చర్చించుకున్నాం. ఆ ప్రశ్నలు చర్చించుకునే ముందుగా మకర రాశి వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని మనకి ఎక్కువ మంది కామెంట్స్‌లో అడిగినటువంటి ప్రశ్న, మకర రాశి వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మరీ ముఖ్యంగా ప్రేమ, అనురాగాలతో ఉన్నటువంటి ఏదైనా సరే ఎక్కడని మనం ఎతికినట్లేని 12 రాసుల్లోని మంచి వైఫ్ అండ్ హస్బెండ్ గాని, లేదంటే లాంగ్ రిలేషన్‌షిప్‌లోని గాని, మంచి ఆధ్యాత్మికమైనటువంటి భావన, చింతన కలిగిన వాళ్ళు గాని మనం చూసుకున్నట్లయితే మకర రాశిలో మనకు కనిపిస్తారు. అలాగే శ్రావణ నక్షత్రం గాని, అలాగే ధనిష్ట 1, 2 పాదం గాని, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు గాని, ఈ 2, 3, 4 పాదాలు ఈ ఉత్తరాషాఢ మకర రాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వాళ్ళు పెరిగిన వారు కాబట్టి, వాళ్ళు ప్రతి విషయంలో కూడానా ఎలా భార్యని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి, ఎంత బాగా గౌరవంగా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఎప్పుడు భక్తి చింతనతో ఉంటారు. దైవభక్తితో ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడు ఆ శ్రీరాముడిని కొలుచు, అందుకే మీకు మకర రాశి వాళ్ళకి కామెంట్ సెక్షన్‌లో మీరు శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అని చెప్తా ఉంటుంటాను అందరికీ కూడా. ఎందుకంటే ఏంటి మాకు శ్రీరామ అని రాయమంటున్నారు ఏటి అంటే, ఆ శ్రీరాముడి అడుగుజాడల్లో నడిచేటువంటి గొప్ప వ్యక్తులు మీరు మకర రాశి వారు. అంటే శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే ఆ మొఖం మీద చిరునవ్వు ఎప్పటికీ తొలగిపోలేదండి. అడవిలో నడుస్తూ కాళ్ళకి ఎన్ని ముల్లులు గుచ్చుకున్నా, ఎంత బాధపడుతున్నా సరే ఎప్పుడూ కూడా ఈ కష్టాలన్నీ కూడా తాత్కాలికమే. మన గురనేది ఎప్పుడూ కూడా మనం సాధించేదే పెద్ద విషయం మీదే ఉండాలని చెప్పి తను నడిచే నడవడిక ఆ విషయంలో అవ్వచ్చు. ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ఆ రాముడి గురించి చూసుకున్నట్లయితే మాత్రం ఎన్ని కష్టాలు పడ్డారండి. ఆ కష్టాలు మకర రాశి వాళ్ళకి కూడా అన్ని కష్టాలనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంటారు. ఏదైనా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఆ శ్రీరాముడికే లేదా ఆ శ్రీరాముడి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే తర్వాత ఎంతో సుఖం అనుభవించారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటిది మన మానవ మాత్రులమే మనకి మాత్రం
ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షల్లో మనం నెగ్గుదాం. ఈ కష్టాలనేవి తాత్కాలికమే. అలాగే మనం నడిచేటువంటి దారి అంతా కూడా ముళ్ళు ఉండొచ్చు. కానీ మనం చివరికి మన గోల్ సాధించిన తర్వాత అవన్నీ కూడా పువ్వులవుతాయి. చూసారా ఎంత గొప్పగా ఉంటుందో మకర రాశి వాళ్ళ కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం చాలా అద్భుతమనే చెప్పాలండి. అలాగే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ విషయానికొస్తే మాత్రం చాలా అంటే మన మీ ఫ్యామిలీలో ఏదైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా మీ ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే అనుకోవాలి. కానీ మీ ఇద్దరి మధ్యన కూడా ఏవైనా గొడవలు వచ్చినా, లేదంటే భార్యాభర్తల మధ్యన ఎక్కువగా గొడవలొచ్చినా, లేదా బాగా డిస్టర్బెన్స్ ఉన్నా సరే, అది ఎదుటివారి నరఘోష ప్రభావం అయి ఉండాలి. ఎదుటివారు పెట్టినటువంటి మాటల ద్వారా అయి ఉండాలి. అంతే తప్ప ఇక్కడ భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదండి ఈ మకర రాశి వారిలో. ఎవరైనా సరే మూడో వ్యక్తిగా వచ్చి మన జీవితంలోని ఎక్కువగా గొడవలు పెట్టడానికి సృష్టిస్తా ఉంటుంటారు. అనుకునే వాళ్ళే మన గ్రోత్‌నెస్‌ని చూడలేక, వాళ్ళు సహించలేక వీళ్ళింత బాగా ఉండడమా? ఇంత సీతారాముడులాగా ఇంత అద్భుతంగా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇంత చక్కగా ఉండడమా? అని మనసులోనే బాధపడిపోతూ అవతల వాళ్ళు మన కుటుంబం మీద ఏదో ఒక రకమైనటువంటి నిందలు వేయడం, ఏదో ఒక రకమైనటువంటి అపనిందనలు వేయడం అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంటారు. దానివల్ల ఫ్యామిలీలోని ఇతరుల మాటలను నమ్మి మన ఫ్యామిలీలో మనం గొడవలు తెచ్చుకోవడం జరుగుతుందే తప్ప, మనకి ఎటువంటి గొడవలు గానీ, ఎటువంటి ఇబ్బందులు గానీ ఏవి ఉండవండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, కష్టాలొచ్చినా సరే ఎంత కష్టాల్లో ఎంత సుఖంగా ఉన్నారో, సుఖాల్లో కూడా కష్టాలను కూడా తలుచుకొని మనం ఆ రోజు ఇలా ఉన్నాము, ఈ రోజు డబ్బుంది కదా అని చెప్పి విర్రవీగకూడదు. ఈ రోజు కూడా మనం ఆ భగవంతుని ఆధ్యాత్మికలోనే ఉండాలి అని ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి చింతన మనసులోని ఎంతో అద్భుతమైనటువంటి భావంతో కలిగేటువంటి భార్యాభర్తలు సీతారాముల్లోనే చెప్పుకోవాలండి. నిజంగా. అలాగే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటుంటే మాత్రం మంచి లక్షణాలు ఇతరుల కష్టాల్లో ఉంటే పాపం ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చూడలేరండి మకర రాశి వాళ్ళు. ఏదో రకంగా వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి. ఏదో రకంగా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలిగేటువంటి మార్గాలు చెప్పాలి అనేటువంటి ఒక మంచి భావంతో కలిగి ఉంటారు కాబట్టి, ఈ మకర రాశి వాళ్ళు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అవి టీ కప్పులో తుఫాను వల్ల తొలగిపోతాయే తప్ప, మీరు అవి దీర్ఘకాలికంగా ఉంటాయి. జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి అనేది మాత్రం 90% ఉండవు. ఆ 10% కూడా అది ఇతరుల వల్ల వచ్చేటువంటి బాధలు, మాటలు విని మన కుటుంబంలో మనం చిచ్చు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయే తప్ప, మనగా ఎటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఉండవండి. అలాగే మకర రాశి వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా చదువు ఎలా ఉంటుంది? ఏంటి అనేది మనకి కూడా ఎక్కువ మంది అడిగారు. ఎందుకంటే చాలా అల్లరి ఎక్కువగా చేస్తుంటారు మకర రాశిలోని. ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాల్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి. బాగా చదువు మీద కాన్సంట్రేషన్ పెడతారా? పెట్టరా? అని అడుగుతున్నారు. చాలా మంచి మాట చెప్పారు. పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా చదువుతారండి పిల్లలు. ఆ విషయంలో మీరు ఏ మాత్రం భయపడవలసిన పని లేదు. చాలా బాగా చదువుతారు. అలాగే చదువుతూ కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా సరే ఒక గుడికది తీసుకెళ్ళి ఒక మంచి మాటలు చెబుతూ ఉంటే, వాళ్ళు పెరిగే కొద్దీ కూడా వాళ్ళలో ఆధ్యాత్మికమైనటువంటి భావన పెరుగుతుంది. వాళ్ళు పెద్దయిన తర్వాత మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. పిల్లలు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి పిల్లలు అపారమైనటువంటి తెలివితేటలు గలవారు. ఇటు వ్యాపార సామ్రాజ్యంలో కూడా మకర రాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైనటువంటి స్టేజ్‌లో ఉన్నారండి. అలాగే ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే హెచ్ఆర్ స్థాయిలోని పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అలాగే ఎక్కువ మంది టీచింగ్ సెక్షన్‌లో కూడా మకర రాశి వాళ్ళు ఉంటారు. అలాగే మంచి మంచి ఈ కంపెనీల్లోని హెడ్ కింద ఉంటుంటారు. అంటే మరి చూసుకోవాలి మకర రాశి వాళ్ళు ఈ మంచి తెలివితేటలు ఆ భగవంతుడు, ఆ సరస్వతీదేవి వాళ్ళకి మంచి చదువు, మంచి జ్ఞానం ఇస్తుంది కాబట్టి మీరు పిల్లల చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు. అలాగే పిల్లలు అల్లరి చేసినట్లయినా సరే ఇంటర్ వచ్చేసరికల్లా కొంచెం సెటరేట్ అవుతారు. కొంచెం అల్లరనేది తగ్గుతుంది పిల్లల్లోని. చదువు మీద కాన్సంట్రేషన్ చదువుతారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు పడ్డబటువంటి కష్టం అనేది పిల్లలు గుర్తిస్తారు. మనం ఈరోజు చెడిపోయి చెరుతులు తిరిగి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటే ఎలా? మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంత కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారనేటువంటి భావన ఆ పిల్లల్లో ఎప్పుడూ ఉంటుందండి. ఎప్పుడూ ఉంటుంది.
అందుకనే వాళ్ళు బాగా చదువుతారు, మంచి మార్కులు సాధిస్తారు, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదిస్తారు. అలాగే తల్లిదండ్రుల తాలూకా పేరు కూడా నిలబెడతారు గాబట్టి, ఇంకా ఉద్యోగం రాని వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను. సార్ మీరు గురువుగారు ఉద్యోగం సంపాదిస్తారంటున్నారు. మాకింకా ఉద్యోగాలు రాలేదు. మేము కష్టపడి ఇంకా బాగా చదువుతున్నాము. మేము మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోవచ్చంటే కంపల్సరీ పెట్టుకోండి. అది కూడా అడిగారు మనకి. ఏవండీ మేము ఆగస్ట్‌లో గాని ఎప్పుడైనా ఒక కంపెనీకి మంచి రెజ్యూమ్స్ పెట్టుకోవచ్చా? మాకు మంచి ఉద్యోగాలొస్తాయంటే, వస్తాయమ్మా తప్పకుండా. మీరు పెట్టుకోండి. మంచి రోజులు మీకు మొదలయ్యాయి. అలాగే మీకు ఆగస్ట్ నుంచి కూడా చాలా మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి, మీరు మంచి మంచి కంపెనీస్‌కి రెజ్యూమ్స్ పెట్టుకోండి. రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే మనకి ఇంకా క్వెషన్ ఏంటంటే, నరఘోష మాకు తగిలింది అనడానికి ఎలా? అంటే మేము మాకు నరఘోష తగిలింది అనడానికి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? మా ఫ్యామిలీలోనే అనుకునే వాళ్ళు అన్నారు. అలాగే ఈ నరఘోష తగిలిన తర్వాత ఎలా చేయాలి? ఏం చేస్తే మా కుటుంబంలో ఉన్నటువంటి నరఘోష పోతుంది? మాకు ఆరోగ్యాలు బావుంటాయి. ఎలా బావుంటాయి? ఇవన్నీ కూడా అడిగారు. చాలా ఎక్కువగా చర్చించారు. వాటిలన్నిటి కోసం కూడా మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే నరఘోష అంటే మీ ఫ్యామిలీ అనేది మీకు చెప్పాను. రాముడు, సీత ఎంత బావుంటారో, ఆ కుటుంబం అనేది ఎంత బావుంటుందో మకర రాశి వాళ్ళ తాలూకా కూడా అంతే చాలా చక్కగా ఉంటారు. ఫ్యామిలీ ఎక్కడికెళ్ళినా సరే, బయటికెళ్ళినా సరే, మనం ఏమి అంటే లక్షల రూపాయల ఆభరణాలు ధరించలేనప్పటికీ ఆ ఫంక్షన్‌లో అందరూ కూడా మంచి రిచ్‌గా వచ్చినా సరే, మనం చాలా సింపుల్‌గా వెళ్ళినా సరే, అందరి దృష్టి కూడా మన ఫ్యామిలీ కాసే తిప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు మనలో ఉంటాయి. మన ఇతరులతో మాట్లాడేటువంటి తీరు అవ్వచ్చు. ఎక్కడైనా సరే మన నోరు బాగుంటే ఊరు బావుంటదంటారు. అలాగా మనం అందరితో చాలా కలివిడిగా మాట్లాడుతుంటాం. అందరి కోసం అందరు బాగుండాలని చూసుకుంటాం. అందరి జీవితాలు కూడా చల్లగా ఉండాలని కోరుకునేటువంటి వారిలో మనం ఉంటాం కాబట్టి, అందరూ కూడా మన దగ్గరికే వచ్చి మాట్లాడడం, మన చేయి పట్టుకొని మాట్లాడడం, ఎలా ఉన్నారు? ఏంటి? ఇవన్నీ అడగడం, అవన్నీ చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మేలు కోరే వాళ్ళైతే పర్వాలేదు. మన చెడు కోరే వాళ్ళందరూ కూడా ఏంటి మేము ఎన్ని లక్షల రూపాయలు నగలేసుకొచ్చి ఇంత కాస్ట్‌లీ చీరలు కట్టుకొచ్చాం ఫంక్షన్‌కి. అయినా సరే ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందరూ కూడా వాళ్ళ దగ్గరికే ఎళ్తున్నారు. వాళ్ళతోటే మాట్లాడుతున్నటువంటి ఈర్ష్య, గోస, కోపం ఉంటది చూసారండి. అదే మన కుటుంబానికి తగిలేటి నరఘోష అంటారండి. అది తగిలిన తర్వాత మనం ఇంటికొస్తాం కదా! ఇంటికొచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు పీకేయడం గానీ, ఒళ్ళంతా కూడా ఇసిరినట్టు ఉండడం గానీ, పిల్లలకి జ్వరాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఫంక్షన్‌కి ఇంత హుషారుగా ఎళ్ళాము, ఇంత సంతోషంగా ఎళ్ళాము. కానీ ఫంక్షన్ నుంచి రాగానే మేము లక్షల రూపాయల ఆభరణాలేసుకోలేదు, వేల రూపాయల చీరలు కట్టుకొని, డ్రెస్సులు ఏసుకొని ఎళ్ళలేదు. అయినప్పటికీ కూడా మా మీదే ఏంటి ఇంత గోస అని మనం అనుకుంటాం చూసారు. అదేనండి నరఘోష. ఎందుకంటే మనలోని చుట్టూ అంటే మనం ఆ ఫంక్షన్‌లోని మనం తిరిగినటువంటి కలవిడి, అందరూ మనల్ని పలకరించేటువంటి విషయాలు, అందరూ మనతో చాలా సెక్సీగా ఉండడం, మన చెడు కోరే వాళ్ళకి నచ్చక వాళ్ళు ఏడవడంతోటే మనకి తగిలేటువంటి గోసే నరఘోష కాబట్టి, దానివల్ల ఇన్ని భావాలు మనకి కలుగుతాయి. అయితే మనం వీటి నుంచి తప్పించుకోవచ్చంటే కంపల్సరీగా మనం ఎప్పుడైతే ఫంక్షన్‌కొస్తామో, ఆ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు కొంచెం దిష్టిగా అంటే మనం ఇంట్లో గనుక్కుంటే ఉప్పు గాని, కొంచెం ఎండుమిరపకాయలు గాని ముందు భర్తకి 7 సార్లు పైకి కిందకి దిష్టి తీసి బయట పారేసి అంటే ఎవరు నడవలేని ప్లేస్‌లో కొంచెం ఇసిరేసినట్లయితే అంటే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి పారేసి మన ఇంట్లోకొచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చిన తర్వాత మనకి దిష్టి తీసుకొని, పిల్లలకి దిష్టి తీసి పారేసి, కొంచెం ఉదయం లెగ్గానే ఒక మంచి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి, మనం వైద్యం తీసుకొని కొంచెం టాబ్లెట్స్ నీరసం తగ్గడానికి టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత వెంటనే రికవర్ అవుతుంటాము. అలాగే ఈ నార్త్ సైడ్ ఎక్కువగా కూడా ఎలాంటి మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఈ నరఘోష ప్రభావం, దిష్టి ప్రభావం, అలాగే ఈ పీడల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి నుంచి బయటపడడం కోసం వాళ్ళు అంటే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మాక్సిమము చిన్న పిన్నీస్ గాని, ఏదైనా సరే చీరకి కట్టుకొని వెళ్ళడం గాని, లేదంటే ఒక మేక్ అనేది మనకి కొంగు చివరలో చిన్న మూడేసుకు వెళ్ళడం గాని, ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తుంటే అంటే ఐరన్‌కి సంబంధించింది. ఇనుముకి సంబంధించినటువంటి చిన్న బోల్ట్ గాని, పిన్నీస్ గాని, చిన్న మేకు గాని వాళ్ళు అంటే లేడీస్‌కి చాలా మందికి ఎక్కువ తెలుసు. ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఆ చెంగు చివర కట్టుకొని వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ మనకి ఇటు సైడ్ ఏంటంటే మనకి ఎక్కడైనా సరే నరఘోష తగిలింది, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఇబ్బందిగా ఉంది, కాళ్ళు చేతులు పీకుతున్నట్టే వెంటనే ఈ గుడ్డ దిష్టి తీసుకోవడం గానీ, లేదంటే ఈ ఉప్పు దిష్టి తీసుకోవడం గానీ, అలాగే చేసుకుంటూ ఉంటుంటాం. అలాగే మన ఇంటికి కూడా
నరఘోష అనేది తగలకుండా ఉండడానికి ఒక ఎర్ర గుడ్డలో ఉప్పు పటిక కూడా కట్టి మనకి కొంచెం ఇంటి బయట గేట్ బయట కట్టినట్లయితే మాత్రం మనం బయటకి ఎక్కడికెళ్ళినా సరే, ఏవైనా సరే మట్టేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా వాటి నుంచి కూడా మనకి రక్షణ అనేది కలుగుతుంది. అలాగే పంచముఖాలైనటువంటి ఆంజనేయ స్వామి చిన్న ఫోటో గానీ, ఏదైనా చిన్న స్టిక్కర్ గానీ ఇంటి బయట గుమ్మానికి మనం అంటించుకున్నా సరే, మనకి ఎప్పుడూ కూడా హనుమంతుడు మనకి రక్షగా ఎప్పుడూ ఉంటాడు. అలాగే రాముడు మనకి ఎప్పుడూ కూడా మన కుటుంబం ఎప్పుడూ కూడా ఎదుగుదలగా ఉండడం కోసం మనకి ఎన్ని కష్టాలొచ్చినా సరే, వెంటనే ఆ కష్టాలన్నీ ఇట్టే తీరిపోయేటట్టుగా అంటే చాలామంది మనకు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, "ఏవండి మాకు కష్టాలొస్తే మరి మాకు వెంటనే తీరిపోతాయా? మాకు రూ. 1,00,00,000 అప్పుంది. ఆ శ్రీరాముడిని పూజించుకోవడం వల్ల మీరు చెప్పారు కదా! మరి ఆ శ్రీరాముడిని పూజించుకోవడం అప్పు వెంటనే తీరిపోతుందా? ఒక వారంలో తీరిపోతుందా?" అని చెప్పి మనకి మళ్ళీ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. అమ్మ మీకు అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను. ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన శ్రీరాముడు మనకి ఈ కష్టాల్లోంచి బయటపడగలిగేటువంటి ఉపాయాన్ని కలుగజేస్తాడు. మనకున్నటువంటి కష్టాల్లోంచి 30-40% బయటికి పడగలిగేటువంటి ఆలోచన కలుగజేస్తాడు. మన ఇబ్బందులు ఎలాంటివైనా సరే మనం తీర్చుకోగలము. మనకి పర్వాలేదనేటువంటి ధైర్యాన్ని, భరోసాని మనకి ఆ భగవంతుడు కల్పిస్తాడు. పిరికితనం అనేది మన దగ్గర నుంచి దూరం చేస్తుంటాడు ఆంజనేయ స్వామి. అందుకే మంగళవారం పూట కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. అలాగే మీకు అవకాశం దొరికినప్పుడు ఇంట్లో శ్రీరాముని ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉండండి. మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటాడండి. ఆ శ్రీరాముడి మీద వదిలేయండి భారం అంతా కూడా. మీకు కష్ట నష్టాల్లోంచి మిమ్మల్ని బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయాలు మీకు మీరుగానే కలుగు చేసుకుంటారు. ఆహా! నాకు ఈ ఉపాయం వచ్చింది. ఆ భగవంతుడే నాకు ఉపాయం ఇచ్చాడని అనుకుంటాం కదా! ఆ భగవంతుడే మన కులదైవం అవ్వచ్చు, ఆ శ్రీనివాసుడు అవ్వచ్చు, అలాగే ఈ శివయ్య అవ్వచ్చు, అలాగే శ్రీరాముడే అవ్వచ్చు, ఆంజనేయ స్వామి అవ్వచ్చు, ఎవరైనా సరే మనకి భక్తి భావనతో ఉండేటప్పుడు మన భగవంతుని ఎప్పుడూ కూడా మనం నామస్మరణ చేస్తూ ఉంటే మన కష్టాల నుంచి ఇట్టే బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం 100కి 99% ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళని కూడా శ్రీరామ, 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 శ్రీరామ మీకు ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఒక 11 సార్లు శ్రీరామ, 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 శ్రీరామ అని మనసులో అనుకోండి. దాని తాలూకా విలువేంటో, దాని తాలూకా ఉపయోగం ఏంటో మీరు కొన్ని రోజుల్లోనే కొందరికి కొన్ని గంటల్లోనే, కొంతమందికి కొన్ని నిమిషాల్లోనే, కొంతమందికి మనకి దాని తాలూకు విలువ తెలిసే అవకాశాలైతే మాత్రం తప్పకుండా ఉన్నాయి. అలాగే వ్యాపారం కోసం పోవడం కోసం చాలామంది అంటే వ్యాపాభివృద్ధి. అంటే మనీ పరంగా మాకు చాలా ఇబ్బందులున్నాయి. అంటే వాళ్ళకి నేను చాలా విషయాలు చెప్పాను. మనకి మీరు చు చూసే ఉంటారు 2024 ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఈ పంచాంగంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం మనకొచ్చినటువంటి ఈ ఖర్చు కూడా 2 కూడా చెరి సమానంగానే ఉన్నాయి. మనకి ఆదాయం ఇటు 14 కనిపిస్తుంది. ఖర్చు కూడా 14 కనిపిస్తుంది. ఇటు మనం ఎటు పరంగా చూసుకున్నా సరే, మనం ఒక ఇన్‌కమ్ సోర్స్ అంటే మనం ఏదైనా సైట్ కొందామన్నా, లేదంటే ఏదైనా సరే ఒక ఈ బంగారం కొనుక్కుందామన్నా, లేదంటే దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామన్నా సరే మనకి వచ్చిన ఆదాయానికి ఇంటి ఖర్చులుగా అవ్వచ్చు, లేదంటే వేరే ఆరోగ్యరీత్యా కారణాలతో మనం డబ్బులు ఖర్చు పెట్టే విధంగా అవ్వచ్చు, పిల్లల చదువుల విషయంలో అవ్వచ్చు. డబ్బులకైతే లోటు ఉండదు. కానీ ఎంతొచ్చిందో అంతా కూడా ఖర్చయ్యే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. కానీ మీకు అక్టోబర్, నవంబర్ నుంచి కూడా ఇంకా మీరు మంచి వృద్ధిలోకొస్తారు. బిజినెస్‌లు ఇంప్రూవ్‌మెంట్ అవుతాయి. ఆగస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ చేసుకున్నట్లయితే మాత్రం నెమ్మదిగా బిజినెస్ అంతా కూడా గ్రోత్ అవుతుంది. అక్టోబర్, నవంబర్‌లో మంచి రేంజ్ అవుతుంది. అలాగే బిజినెస్ కూడా నంబర్ 1గా మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలుగుతారు. బిజినెస్ ఎక్స్‌టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా మంచి లాభాలు కూడా ఆర్జించే అవకాశాలు ఆగస్ట్ నుంచి కూడా ఉన్నాయి. అలాగే అన్ని రకాలుగా అంటే మనీ ట్రాన్సాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఇటు అప్పుల పరంగా అవ్వచ్చు, ఇంట్లో డిస్టర్బెన్స్ పరంగా అవ్వచ్చు, ఏ విధంగా చూసుకున్నా సరే మనకి ఆగస్ట్ నుంచి కూడా మనకి ఒక మంచి రెట్టిఫై అంటే మన లైఫ్‌లో మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పి పంచాంగాలన్నీ కూడా చెప్తున్నాయి. ఇటు నార్త్ ఇండియన్స్ అంతా కూడా చెప్తున్నారు. అలాగే ఇటు కేరళ, సౌత్ సైడ్ అంతా కూడా మనకి మకర రాశి వాళ్ళకి ఆగస్ట్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ మాటని మనం కూడా విశ్వసించి, మనం కూడా చూసుకొని అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మనం కూడా చెప్పడం జరుగుతుంది. ఆగస్ట్ నుంచి కూడా మకర రాశి వాళ్ళకి కొన్ని లైఫ్‌లో కొన్ని టర్నింగ్ పాయింట్లు అయ్యే అవకాశాలున్నాయి. బిజినెస్ గ్రోత్ అయ్యే అవకాశాలున్నాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం రికవర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మంచి
స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం వాళ్ళ కుటుంబంలోనే మెరుగుతుంది. గొడవలు తగ్గుతాయి. మనశ్శాంతంగా ఉంటారు. అలాగే అమ్మానాన్నల తాలూకా ఆరోగ్యం కూడా బావుంటుంది. పిల్లల చదువు, కెరియర్ అంతా కూడా బావుంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఇబ్బందులు పడవలసిన పనైతే లేదు. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే మీకోసం ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలతోటి మీకోసం గొప్పగా, మంచిగా మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం ఇంకా చాలా బాగా మాట్లాడుకుందాం. మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఏవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూస్తూ టైం వేస్ట్ చేసేదానికన్నా ఇలాంటి మంచి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ కలుసుకుందామండి. నేను మీ దిలీప్‌ని. ఉంటానండి.